మిక్చర్ ఈ కొలతలతో చేస్తే ఇలా క్రిస్పీగా వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం ఫంక్షన్ స్టైల్లో చేసే మిక్చర్ చేస్తున్నామండి. పిల్లలు లంచ్ బాక్స్ స్నాక్స్గా కావచ్చు, అలాగే ఈవినింగ్ టైం స్నాక్స్గా మనకు తినడానికి కావచ్చు, పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇలా చేసుకుంటే ఒక్కసారి చేసినట్లయితే మినిమమ్ 20 రోజులు నిలువ ఉంటుందండి. మీరు ఫస్ట్ టైం చేసినా కానీ పర్ఫెక్ట్గా క్రిస్పీగా చేస్తారండి. నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి చాలు. ఇలా ఒక్కసారి ట్రై చేస్తే బేకరీలో ఇంక కొనరండి, అంత బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. ఫంక్షన్లో చేసే మిక్చర్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. కొలతలు అంతా తర్వాత చెప్తానండి. వేసేటప్పుడు ముందుగా కావాల్సిన పదార్థాలు: శనగపిండి, బియ్యం పిండి, కారము, రుచికి సరిపోయినంత సాల్టు, పల్లీలు అయితే ఇక్కడ నేను ఎక్కువే వేస్తున్నానండి. మీకు ఇష్టమైతే ఎక్కువగా వేసుకోండి, లేదంటే తక్కువగా కూడా వేసుకోండి. పుట్నాల పప్పు, అటుకులు. ఇక్కడ వచ్చి నేను మామూలుగా మనం ఇడ్లీకి వేస్తాం కదండి, ఆ అటుకులు తీసుకున్నానండి. మరీ పల్స్గా ఉంటుందండి, ఆ అటుకులు అయితే తీసుకోవద్దండి. ఇలా గట్టి అటుకులు తీసుకుంటే మనకి మిక్చర్ బాగుంటుంది. కరివేపాకు, 2 తెల్లగడ్డలు. ముందుగా పిండి జలిపెట్టుకుందామండి. మనకు కారపూసకి కావాలి, అలాగే కారాబూందీకి కూడా కావాలి. మనకు ఉంటలు అనేది ఉన్నట్లయితే మనకు కారపూస అనేది బాగా రాదు, అలాగే మనకి కారాబూందీ కూడా బాగా పడదండి. కాబట్టి మీరు ఫ్రెష్గా ఉన్నా కానీ పిండి ఒకసారి జలిపెట్టుకోండి. ఇట్లా ఉండ్లుగా ఉన్నట్లయితే మనకి పిండి కలుపుకున్నా కానీ కరెక్ట్గా రాదండి. కాబట్టి జలిపెట్టుకోండి. పిండి అంతా జలిపెట్టేస్తామండి. ఇప్పుడు మళ్ళీ గిన్నెలోకి తీసుకుందాము. మనం తీసుకునేటప్పుడు కొలత పెట్టుకుందాము. ఇప్పుడు కారపూసకి పిండి కలుపుకుందామండి. మెజర్మెంట్ కోసం నేను ఇక్కడ గ్లాస్ తీసుకున్నానండి. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి. కాకపోతే ఇది వచ్చి నీళ్ళు తాగే పెద్ద గ్లాసే అండి. ఈ గ్లాస్కి ఎంత బియ్యం పిండి వేయాలి, ఈ సైజు కప్పు తీసుకున్నట్లయితే దీనికి ఎంత బియ్యం పిండి వేయాలి అనేది చెప్తానండి. మీరు పక్కా కొలతల్లో ఇదేలాగా చేసినట్లయితే కారపూస అనేది కరకరలాడుతూ వస్తుందండి. ఈ గ్లాస్తో శనగపిండి 2 గ్లాసులు, 1 2 గ్లాసులు శనగపిండికి 4 స్పూన్లు వేస్తున్నానండి. ఈ స్పూన్తో బియ్యం పిండి అంటే 1 గ్లాస్కి వచ్చి 2 స్పూన్లు అండి. 1 2 3 4. అదే మీరు ఈ కప్పు తీసుకున్నట్లయితే 1 స్పూన్ వేసుకోండి, బియ్యం పిండి సరిపోతుంది. దీనికి 1 స్పూన్ కారము, అలాగే రుచికి సరిపోయినంత సాల్టు. ఇప్పుడు వేడి నూనె కాంచి పోస్తున్నానండి, 2 స్పూన్లు. ఇలా కాంచి పోయడం వల్ల కారపూస అనేది కరకరలాడుతూ ఉంటుందండి. కాబట్టి కొద్దిగా వేడి నూనె కాంచి పోసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. అలాగే చాలామంది వామ్ వేస్తారండి, మీకు నచ్చితే వామ్ వేసుకోండి. మా సైడ్ అయితే వామి వేయరండి మిక్చర్కి, ఎందుకంటే వామ్ వేసేదాని వల్ల మన మురుకులు టేస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి మేమైతే వేయము, మీకు కావాలంటే వేసుకోండి. అలాగే 1 చిటికెడు పసుపు. ఎక్కువ వేయొద్దండి, కొద్దిగా వేసుకోండి. ఇంగు కానీ వేస్తారు కొంతమంది, నేను ఇంగువ వాము ఈ 2 వేయలేదండి. ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు పోసుకుంటా పిండి కలుపుకుందామండి. మన చపాతీ పిండి కలుపుకుంటాం కదండి, అంత మెత్తగా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలుపుకున్నట్లయితే కూడా మనకి పిండేకి ఇబ్బంది అవుతుందండి. కాబట్టి కొంచెం మెత్తంగానే కలుపుకోండి. మీరు ఇట్లా వీక్లీ ఒకసారి చేసుకున్నట్లయితే కూడా స్నాక్స్ పిల్లలకి ఎప్పుడు ఇంట్లో ఉన్నట్లే ఉంటుందండి. అలాగే 20 రోజులు ఉంటుందండి మీరు చేసి పెట్టుకున్నట్లయితే. ఇది పిండి అయితే ఈ మెజర్మెంట్లోనే ఉండాలండి. మురుకులు తవలో వేసి పిండేటప్పుడు నేను సన్నదిగా ఉంటుంది కదండి కారపూస, అది తీసుకున్నానండి. దాంతో తీసుకోవాలంటే మనకు పిండి అనేది మెత్తగానే ఉండాలండి. మరీ గట్టిగా కలుపుకున్నామంటే పిండేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ఇలానే కలుపుకోండి, బాగా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ పోసి పెట్టుకుందామండి. కారపూసకి ఇలా సన్నగా ఉండేది తీసుకున్నానండి. మీరు లావుగా ఉండేది కూడా తీసుకోండి. కాకపోతే లావుగా ఉండేది తీసుకున్నట్లయితే కొంచెం మనకు మురుకుల షేప్లో వస్తుందండి. దీనికంటే ఇంకొక చూరు పెద్దది వస్తుంది, అది తీసుకున్నారంటే కూడా బాగుంటుందండి. మన దగ్గర వచ్చి ఇదే సైజు ఉంది, కాబట్టి నేను ఈ సైజుతోనే వేస్తున్నాను. ఈ సైజుతో వేసేదాని వల్ల కూడా కారపూస అనేది బాగుంటుందండి. ఇప్పుడు పిండి వచ్చి మురుకుల తోవలో వేసుకుందామండి. మీరు కొంచెమే కూడా వేసుకోండి, మీ వల్ల ఎంత అవుతుంది అంతే తిప్పండి. ఆయిల్ అనేది కూడా మనకు బాగా కాగాలి. ఇలా వేస్తేనే తిప్పించదండి, కొంతసేపు అయిన తర్వాత తిప్పించండి.
ఇప్పుడు తిప్పిస్తున్నాను. మనం ఇలా పల్స్గా పిండుకునే దానివల్ల ఫాస్ట్గా వేగిపోతుందండి. మనకి వేగడానికి ఒక 3-4 నిమిషాలు పడుతుందండి. అంతసేపు అయిన తర్వాతే తీయండి. ముందుగానే మీరు తీసేసినట్లయితే మనకి కరకరలు ఆడుతా రాదండి, కొంచెం మెత్తగా ఉంటుంది. మీరు వేయించేటప్పుడు కూడా మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించినట్లయితే మనకు బాగా కరకరలు ఆడుతూ వేగుతుందండి. మీరు అదే ఎక్కువ మంటల్లో పెట్టినట్లయితే ఫాస్ట్గా అయితే నురగ తగ్గిపోతుందండి, కాకపోతే వేగదు. ఇలా ఒక 2 సార్లు ఇలా తిప్పించుకున్న తర్వాత మనకి నురగ అనేది తగ్గుతుందండి. అప్పుడు తీసేద్దాము. చూడండి, నురగను తగ్గింది, అలాగే సౌండ్ కూడా తగ్గిందండి. ఇప్పుడు తీసేద్దాము. ఇప్పుడు మళ్ళీ మురుకుల తవ్వలోకి వేసుకుందామండి. మీరు వేసి తిప్పేస్తారు కదండి కారపూస, ఆ టైంలో వేసుకోవాలి. కాకపోతే మీకు చెప్పేదానికోసం నేను ఈసారి వేయలేదండి, ఇంకోసారి అలానే వేస్తా. పిండి అనేది మీడియంగా కలుపుకుంటాం కాబట్టి మనకి పిండేదానికి ఎక్కడ కష్టం అనిపించదండి. మరీ గట్టిగా కలిపేసినట్లయితే మనకు పిండేటప్పుడు చాలా కష్టం అనిపిస్తుందండి. ఇంకోటి అండి, నేను పిండేటప్పుడు కూడా పలసగా పిండుకున్నాను, ఎందుకంటే ఫాస్ట్లో వేగిపోతుంది కాబట్టి. ఇప్పుడు తిప్పించుకుందాము. మనకు పలసగా పిండినట్లయితే బిన్నె వేగిపోతుందండి, కాబట్టి మీరు కూడా పలసగానే పిండుకోండి. మరి ఇంకా కూడా పిండొచ్చండి, ఎక్కువగా పిండినట్లయితే వేగడానికి టైం పడుతుంది. అలాగే కొంచెం కరకరలాడేది కూడా తగ్గుతుందండి, ఎక్కువగా ఒత్తుగా పిండేదానివల్ల. ఫాస్ట్గా అయిపోతుందండి. మన స్వీట్ షాప్లో తెచ్చుకుంటాం కదా మిక్చరీ, ఇలా ఇంట్లోనే మనం ట్రై చేసినట్లయితే రసమన్నంకి ఇంట్లో వాళ్ళ స్నాక్స్ కావాలన్నప్పుడు ప్లేట్లో కొంచెం వేయిస్తే కూడా తృప్తిగా తింటారండి. కాబట్టి మనము ఇంక మీరు ఇంట్లోనే చేసుకుందాము. ఇప్పుడు ఇంకొకసారి తిప్పించుకుందాం. వేగిపోయిందండి, తీసేద్దాము. మీకు ఇంకా ఇట్లా చిన్న చిన్నవి ఉన్నట్లయితే కూడా రెండోసారి వేసుకున్నప్పుడు నల్లగా అయిపోతుందండి. అప్పుడు ఏం చేస్తారంటే టీ వడగడతారు కదా, ఆ గరిటె ఉంటే ఇలా తీసుకునేయండి, ఈజీగా వచ్చేస్తుంది మనకి. ఇలా మనకు అవి అలానే ఉన్నట్లయితే నల్లగా తిరిగిపోతుందండి, టేస్ట్ అంతా మారిపోతుందండి మనం కష్టపడి చేసేదంతా. కాబట్టి ఇలా తీసేసినట్లయితే మనకి ఎక్కడ మాడదు. ఒకసారి వేసుకున్న పిండినే 2 సార్లు పిండుతున్నానండి, కాబట్టి ఇప్పుడు వేయలేదు, అదే వేస్తున్నాను. ఇప్పుడు పిండి వేసినాం కదా, మన పిండి కూడా ఖాళీ అయిపోయింది మురుకుల తవ్వలో. ఈ టైంలో మనము పిండి అనేది ఇందులోకి వేసి పెట్టేయాలి. ఒకరే ఉన్నా కూడా ఈజీగా చేసుకోవచ్చండి మిక్చర్ అనేది. ఇంకొకసారి మురుకుల తవ్వకు అవుతుంది, అంతే అండి పిండి. ఇలా వేసి పెట్టేసినట్లయితే అది అయిపోతానే పిండుకోవచ్చు. ఇప్పుడు తిప్పించుకుందాము. ఇప్పుడు ఒకసారి తిప్పించినామండి, ఇంకొకసారి తిప్పించేసి మనం తీసేస్తాము. అట్లా 2-3 సార్లు తిప్పించినట్లయితే సరిపోతుంది. మీరు మంట అనేది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పిండుకోవాలండి, అప్పుడే బాగా వేగుతుంది. నూనె కూడా ఎక్కడా పీల్చదండి ఈ మిక్చర్కి. ఈసారి వేగిందంటే తీసేస్తాము. వేగిపోయిందండి, తీసేద్దాము. మిగిలిన పిండి కూడా ఇలానే పిండుకుందామండి. చూడండి, కారపూస కూడా ఎంత క్రిస్పీగా వచ్చిందో చూసారా. అలాగే చూడండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి, మెత్తగా కరకరలాడుతూ చాలా బాగా వచ్చిందండి. సేమ్ మెజర్మెంట్లో మీరు కూడా చేయండి. కారపూస అంతా చేసామండి, దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం కారా బూందీ రెడీ చేసుకుందాం. కారా బూందీకి ఈ గ్లాసు 1 గ్లాస్ వేస్తున్నానండి. మీరు 2 ఈక్వల్గా ఉండాలంటే కూడా ఇంకొక గ్లాస్ వేసుకోండి. 3 స్పూన్లు బియ్యం పిండి, 2, 3 కొద్దిగా సాల్టు, అలాగే వేడి నూనె 2 స్పూన్లు అండి. దీన్ని మిక్స్ చేసుకుందాం. చాలామంది సోడా వేస్తారండి క్రిస్పీగా వస్తుందని. సోడా వేస్తే క్రిస్పీగా అయితే రాదండి, కాబట్టి మీరు సోడా వేయద్దండి, ఇలా వేడి నూనె పోసుకోండి సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందాము. మనకు ఉండలు అనేది ఎక్కడ లేకుండా కలుపుకోవాలి.
ఉండలు అనేది ఎక్కడ రాకూడదండి. అలానే మరీ గట్టిగాను కలుపుకూడదండి, మరీ పలసగాను కలుపుకూడదు, మీడియంగా కలుపుకోవాలండి. చూపిస్తాను మీకు. ఇప్పుడు బాగా కలుపుకునేద్దామండి. నీళ్ళు దిట్టంగా పోసేసినాను, సరిపోతుంది. మనకి మరీ పలసగా ఉంటే కూడా మన బూందీ అనేది కరెక్ట్గా రాదండి. చూడండి ఇలా ఉండాలండి పిండి అనేది, కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇది. అలాగే మీరు స్పూన్ ఇలా ముంచినట్లయితే కూడా మంచిగా కోటింగ్ అవ్వాలండి. ఇలా కోటింగ్ అయినట్లయితే మన కరెక్ట్ మెజర్మెంట్ అనమాట. ఇలా అంటే ఇలా గ్యాప్ రావాలండి, అట్లా కోటింగ్ అయితే మనకు మంచిగా ఉంటుంది. ఇలా కొంచెం పిండి వేసినట్లయితే వేస్తేనే ఇలా పైకి వచ్చేయాలండి, అప్పుడు నూనె బాగా కాగిందని అర్థం అండి. ఇప్పుడు మనము వేసుకుందాం కారా బూందీ. ఇక్కడ నేను నార్మల్ జల్లిగంటి తీసుకున్నానండి, దీంతో వేస్తున్నాను. మీరు ఇలా వేసిన తర్వాత కూడా ఇలా ఊరికే ఇట్లా చేయండి, సరిపోతుంది. ఎక్కువ ప్రెస్ చేసినట్లయితే కూడా తోకలుగా వచ్చేస్తుంది మనకి. మరి ఎక్కువగా కూడా వేయొద్దండి, అంతే సరిపోతుందండి, అంతే. ఇంకొకటి అండి, మీరు ఇక్కడ వేశారు కదా, దీన్ని ఇలా క్లీన్ చేసేయండి, నెక్స్ట్ టైం బాగా పడుతుంది. అలానే పెట్టినట్లయితే మనకు పడదండి, మనకి హోల్స్ అనేది మూసుకొని పోతుందండి. కాబట్టి ఇలా తీసుకోండి. ఇంకా కొంచెం కూడా వేసిండొచ్చండి మనము, కాకపోతే నేను కొద్దిగానే వేసాను, నీట్గా బాగా ఫ్రై అవుతుంది అనేసి. ఈ నురుగు అనేది బాగా ఆగిపోవాలండి, అప్పుడు తీయాలి మనము. లడ్డూకి అయితే కన్నా ఫాస్ట్గా తీసేస్తాము, ఇంతసేపటికే తీసేసింటామండి. ఇది మనకి కారా బూందీ కదా, కరకరలాడుతూ ఉండాలి కాబట్టి కొంచెం బాగా వేయిస్తున్నాను. మన స్వీట్ షాప్లో అయితే కొంచెం కలర్ వేస్తారండి వాళ్ళు, రెడ్గా వచ్చేకి. ఇక్కడ మనం ఏం వేయలేదు కాబట్టి నేచురల్గా చాలా బాగుంటుందండి తినడానికి కూడా. నురుగంతా బాగా ఆగిపోయింది, ఇప్పుడు తీసేద్దాము. చూడండి ఎంత బాగా సౌండ్ వస్తుందో. ఇప్పుడు మళ్ళీ వేసుకుందాము. ఈసారి 2 గరిటెలు వేస్తున్నానండి. ఇప్పుడు తిప్పించుకుందాము. మనకి ఫాస్ట్లో వేగిపోతుందండి ఇది కూడా. ఇప్పుడు తీసేద్దాము. అలానే మిగిలిన పిండి కూడా వేసుకునేద్దాం. ఇలా కూడా ప్రెస్ చేయొచ్చండి మీరు. ఇప్పుడు తిప్పించుకుందాం. సౌండ్ బాగా వస్తుందండి, మీరు వేస్తేనే మళ్ళీ కొంతసేపు సౌండ్ అనేది ఆగిపోతుంది, అప్పుడు తీసేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. వేగిపోయిందండి, ఇప్పుడు తీసేద్దాము. చూడండి రౌండ్గా ముత్యాలలాగా భలే వచ్చినాయండి. మనము పిండి వేసినప్పుడు ఇలా అనే కన్నా మనము గరిటెతో తిప్పితే ఇట్లా రౌండ్గా వస్తుందండి, మీరు కూడా అలానే చేయండి. చూసారా కారాస్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. బూందీ కూడా వేగిపోయిందండి, బూందీ కూడా తీసేసాము, అయిపోయింది. ఇప్పుడు పల్లీలు వేయించుకుందాము. మీకు పల్లీలు ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోండి, మీడియంగా కావాలంటే కూడా వేసుకోండి. ఇంకా మీకు ఎండు కొబ్బరి ఉంటే ఎండు కొబ్బరి కానీ వేసుకోండి, బాగుంటుంది. ఈ పల్లీలు కూడా బాగా వేగాలండి, ఇలా కలుపుతూనే ఉండాలండి, అలానే వదిలేయకూడదు. కొంచెం దూరంగా ఉండండి, ఇది చిటాపటాని మిందు కూడా పడుతుంది. పల్లీలు అనేది మంచి రంగు వచ్చినాక తీద్దాము. ఇలా కలుపుతూనే ఉండాలి. చూడండి పల్లీలు అనేది వేగిందండి, ఇప్పుడు తీసేద్దాము.
ఇప్పుడు ఇందులోకి వేసుకునేద్దాం. ఇప్పుడు పుట్నాల పప్పు వేయించుకుందాం. పుట్నాల పప్పు ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, ఒక 2-3 సెకండ్లు ఉంటే సరిపోతుంది. పుట్నాల పప్పు కూడా వేగిపోయిందండి, తీసేసాను. ఇప్పుడు అటుకులు వేయించుకుందాం. అటుకులు కూడా ఫాస్ట్లో వేగిపోతుందండి. అటుకులు కూడా వేగిపోయినాయండి, ఇవి కూడా తీసేద్దాం. ఇప్పుడు తెల్లగడ్డలు వేయించుకుందాం. తెల్లగడ్డలు కూడా బాగా ఫ్రై అవ్వాలండి మనకి, ఎందుకంటే వారం 10 దినాలు నిలువ చేసుకుంటాం కదా, కాబట్టి కొంచెం బాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఈ తెల్లగడ్డ వేసే దానివల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా. ఇప్పుడు తీసేద్దాము. ఇలా వేగాలండి మన తెల్లగడ్డలు కూడా. ఫైనల్గా ఇప్పుడు కరివేపాకు అండి. కరివేపాకు వేసినాక దూరంగా ఉండండి, ఎందుకంటే టైమ్గా ఉంటుంది కాబట్టి మింద పడుతుంది. కరివేపాకు అనేది మనకి ఫాస్ట్లో వేగిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. అంతే అండి, మనం అన్నీ వేయించుకునేసినామండి. ఇప్పుడు కలుపుకోవాలి. చూడండి, కారపూస అంతా అయిపోయిందండి, చూడడానికి బేషన్ నిండిపోయింది. ఇప్పుడు దీన్ని కొంచెము నలిపినట్లు చేసినామంటే అర్థం అయిపోతుందండి. చూడండి, చూసారా? మరి ఎక్కువ కూడా చిన్నవి చేయొద్దండి, ఎందుకంటే మనం ఇంకా అన్నీ వేసి కలుపుతాం కదా, చాలా చిన్నగా అయిపోతాయి. కొంచెం లైట్గా. ఇప్పుడు మనం ఇందులోకి వేసుకునేద్దాం. చూడండి, ఎక్కడ మెత్తగా లేకుండా క్రిస్పీగా ఉందండి మిక్చర్ అనేది. మీరు ఇలానే ఒట్టి వాంపొడి కూడా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది అది కూడా. అలాగే ఇందులోకి అటుకులు, తెల్లగడ్డలు, పల్లీలు, పుట్నాల పప్పు, మనకు అలాగే బూందీ అన్నీ వేసేసానండి. కొద్దిగా కారము, మీరు కారం చూసి వేసుకోండి, నేను దిట్టంగా వేస్తున్నాను ఇక్కడ. అలాగే కొద్దిగా సాల్ట్, మనం అన్నిట్లో సాల్ట్ వేసిండామండి, కాబట్టి అది కూడా చూసి కొంచెంగా వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు అన్నీ వేసేసామండి. ఇప్పుడు కలుపుకుందాము. ఇలా చేసుకోండి, అప్పుడే బాగా మిక్స్ అవుతుంది. చేయి పట్టి ఇట్లా కలిపినట్లయితే విరిగిపోతుందండి మిక్చర్ అనేది, చిన్నగా. మనకు కొంచెం చూడడానికి ఈ సైజులో ఉంటే బాగుంటుంది, కాబట్టి ఇలా చేస్తున్నాను. మొత్తం కలిపేసినానండి. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, అలాగే చాలా క్రిస్పీగా ఉందండి. మీకు చూపిస్తాను, చూడండి. చూసారా ఎంత చిన్నగా అయిపోయిందో, అంత క్రిస్పీగా ఉందండి. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఒక బేషన్ నిండికి వచ్చిందండి మనం చేసిన క్వాంటిటీ. ఇప్పుడు మిక్చర్ అయితే రెడీ అయిపోయిందండి, టేస్ట్ చూద్దాము. కరకరలాడుతూ క్రిస్పీగా భలే ఉందండి. అలాగే కారం, ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇదే కొలతలతో మీరు ట్రై చేయండి, సూపర్గా వస్తుందండి, దానికి నేను గ్యారంటీ. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి ఐటమ్స్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.